హై స్టూడెంట్స్, టీఎస్ పాలిసెట్ 2024 ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఉన్న వాళ్ళు ఎవరైతే మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ కావాలి, మాకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అని అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు ఓసీ కేటగిరీ అలాగనే బీసీఏ కేటగిరీ, అంటే మీరు బీసీఏ క్యాస్ట్ వాళ్ళైనా బీసీబీ క్యాస్ట్ అయినా లేకుంటే బీసీసీ కేటగిరీ, బీసీడీ అండ్ బీసీఈ అలాగనే ఎస్టీ, నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఇలా మీరు ఏ కేటగిరీకి చెందిన స్టూడెంట్ అయినా మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, మీరు కంటిన్యూస్గా చూస్తే మాత్రము మీకు కంపల్సరీ మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, అలాగనే మీకు ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్న విషయం కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే ఛానల్ కనుక కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలా ఎలక్ట్రికలే కాకుండా కంప్యూటర్ సైన్స్ అలాగనే సివిల్, నెక్స్ట్ ఏఐ అలా అన్ని బ్రాంచెస్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఇక వీడియోకి వెళ్దాం. అయితే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎందుకంటే అన్ని కేటగిరీలు అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అన్ని కేటగిరీల కట్ ఆఫ్ ర్యాంక్స్ చెప్పడం వల్ల కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం కనుక ఓసీ కేటగిరీకి వెళ్దాం. ఓసీ కేటగిరీలో ఇందులో మీరు చూసుకోవాల్సిందల్లా ఇక్కడ కలర్స్, అన్నిటికీ కలర్స్ ఇచ్చానండి. ఇందులో కాలేజీ ఇన్స్టిట్యూషన్ కోడ్ అంటే కాలేజీ కోడ్, కాలేజీ పేరేంటి, నెక్స్ట్ కాలేజ్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ కాలేజ్ కోఎడ్యుకేటెడా లేదనుకుంటే గర్ల్స్. అయితే వీడియోలో ప్రతి కేటగిరీలో వీడియో లాస్ట్లో అంటే ప్రతి కేటగిరీ లాస్ట్లో నేను గర్ల్స్కి సంబంధించి సపరేట్ కాలేజెస్ ఉన్నాయి, వాటిని కూడా ఆర్డర్ ప్రకారం చెప్పడం జరిగింది. అది గవర్నమెంట్ కాలేజా, నెక్స్ట్ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, నెక్స్ట్ కాలేజ్ కోర్సు, నెక్స్ట్ కేటగిరీ, ఆ కేటగిరీలో అంటే ఓసీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఆ కాలేజీలో క్లోజింగ్ ర్యాంక్స్ ఎక్కడ వరకు ఉన్నాయి, కాలేజ్ ఫీ ఎంత అన్నది చెప్పబోతున్నాను. అయితే ఫస్ట్ ప్లేస్ కనుక చూసుకుంటే మనకు కనిపించేది మాస్ ఆఫ్ ట్యాంక్లో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇందులో ఎలక్ట్రికల్ ఓసీ బాయ్స్ కనుక చూస్తే 1900 వరకు ర్యాంక్స్ క్లోజ్ కావడం జరిగింది. అంటే 1900 ర్యాంక్ లోపు ఎవరైతే ఉందో వాళ్ళకి ఈ కాలేజీలో సీట్ రావడం జరిగింది. అలాగనే గర్ల్స్ విషయాన్ని తీసుకుంటే 3116 ర్యాంక్ వరకు ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి సీట్ రావడం జరిగింది. అయితే నెక్స్ట్ ప్లేస్ కనుక చూస్తే వరంగల్ పాలిటెక్నిక్ కాలేజ్ అండి. ఇక్కడ నేను ఓన్లీ కాలేజ్ నేమ్ చదువుతా, మీరు క్లోజింగ్ ర్యాంక్స్ అక్కడ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, ఆ ర్యాంక్స్ రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాలేజీ కోడ్, కాలేజీ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీ కాలేజ్ నేమ్ అన్నది ఎక్కడ కనిపించదు, మీకు ఓన్లీ కాలేజీ కోడ్స్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటప్పుడు కనిపిస్తాయి. సో నెక్స్ట్ థర్డ్ ప్లేస్ కనుక తీసుకుంటే జేఎన్ గౌడ్ పాలిటెక్నిక్ రామంతపూర్, నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ ఊట్నూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. అయితే అన్ని గవర్నమెంట్ కాలేజీలలో కాలేజ్ ఫీ 5080 రూపాయలు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ మేడ్చల్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ కొత్తగూడెం, నెక్స్ట్ నవాబ్ షా అలహం ఖాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ న్యూ మలక్పేట్. సో ఇలా క్లోజింగ్ ర్యాంక్స్ అన్నది రైట్ సైడ్ ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, ఇవి క్లోజింగ్ ర్యాంక్స్. నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ వికారాబాద్. అయితే ఇప్పుడు కనుక చూస్తే ఒకవేళ మీకు కనుక ర్యాంక్ ఓసీ బాయ్ అండి, మీరు మాకు ఎలక్ట్రికల్ దాంట్లో నాకు ర్యాంకు 10,000 వచ్చింది, నాకు ఎలక్ట్రికల్ ఓసీ బాయ్లో ఏ కాలేజీలో సీట్ వస్తుందని ఒక స్టూడెంట్ నన్ను డౌట్ అడిగారు. సో వాళ్ళ కోసం నేను చెప్పే ఆన్సర్, ఒకవేళ కనుక మీకు 10,000 ర్యాంక్ వస్తే కనుక మీకు ఇప్పుడు 10,000 లోపు ఏవైతే కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలు లైక్ ఇంతకుముందు చెప్పిన మాస్ ఆఫ్ ట్యాంక్, వరంగల్, జేఎన్ గౌడ్ పాలిటెక్నిక్, నెక్స్ట్ ఊట్నూరు, ఇలా మీకు ఏ కాలేజీ ఉందో ఆ కాలేజీ లోపు 10,000 ర్యాంక్ లోపు ఏ కాలేజీ ఉందో ఆ కాలేజీలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ కోర్స్ రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ ఉన్న మీ 10th ర్యాంక్ తర్వాత ఉన్న ఒక నెక్స్ట్ 5 కాలేజెస్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్లస్ అంటే మీరు ఇక్కడ చేయాల్సిందల్లా మీకున్న ర్యాంక్ వరకు ఎక్కడ ఉందో అక్కడికి తీసుకొని దాంతోపాటు నెక్స్ట్ 5 కాలేజీలు కూడా 5 కానీ 10 కాలేజీలు కానీ మీరు కోర్స్ రాసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటప్పుడు మళ్ళీ చెప్తున్న కాలేజీ కోడే ఇంపార్టెంట్ అండి, కాలేజ్ పేరు ఎక్కడ మిమ్మల్ని అడగరు. సో ఇలా కనుక మీరు వెళ్తే మీకు కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తుంది. ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోతే ఫైనల్ ఫేజ్లో మీకు సీట్ రావడం చాలా కష్టం. సో ఇలా తీసుకుంటే కనుక గౌడ్ పాలిటెక్నిక్ వికారాబాద్, తర్వాత నిజామాబాద్, నెక్స్ట్ వచ్చేసి గౌడ్ పాలిటెక్నిక్ చేగుంట, నెక్స్ట్ కేడిఆర్ గౌడ్ పాలిటెక్నిక్ వనపర్తి, నెక్స్ట్ బెల్లంపల్లి గౌడ్ పాలిటెక్నిక్, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ఆర్ గౌడ్ పాలిటెక్నిక్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్, నెక్స్ట్ వచ్చేసి గౌడ్ పాలిటెక్నిక్ యాదగిరి గుట్ట, నెక్స్ట్ వచ్చేసి గౌడ్ పాలిటెక్నిక్ నాగార్జున సాగర్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ నల్గొండ, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ మహేశ్వరం,
సో నెక్స్ట్ వచ్చేసి టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇలా ఇక్కడ ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్ మోస్ట్లీ టాప్ నుంచి చూసుకుంటే అన్ని గవర్నమెంట్ కాలేజీలే కనబడ్డాయి కదా. ఫస్ట్ టీకేఆర్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్లో మనకి కాలేజ్ ఫీ వచ్చేసి 15,600 వరకు ఉంటుంది. అంటే మీకు ఒకవేళ మీ ర్యాంక్ 20,000 లోపు ఉంటే కనుక మీ ర్యాంక్కి ఎక్కడ వరకు క్లోజ్ అవుతుందో చూసుకొని మీరు కాలేజ్ కోర్స్ అయితే రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో చిన్న నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను, కాలేజ్ నేమ్ చదువుకుంటూ మీరు చేయాల్సిందల్లా కాలేజ్ కోర్స్ని నెక్స్ట్ కాలేజ్ క్లోజింగ్ ర్యాంక్స్ని రాసుకోండి. గౌడ్ పాలిటెక్నిక్ సంగారెడ్డి, గౌడ్ పాలిటెక్నిక్ కోసిగి, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ హుస్నాబాద్, గౌడ్ పాలిటెక్నిక్ చీరియాల్, నెక్స్ట్ సింగరేణి కాలేజ్ పాలిటెక్నిక్ నస్పూర్. ఇది ప్రైవేట్ కాలేజ్ అండి, మంచి ప్రైవేట్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్మూరు కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నారాయణఖేడ్. నెక్స్ట్ వచ్చి ఐజో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మంచిర్యాల, సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేసరి, గౌడ్ పాలిటెక్నిక్ స్టేషన్ గన్పూర్, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గట్కేసర్, అర్జున్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్. నెక్స్ట్ హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌడ్ పాలిటెక్నిక్ కోటగిరి, ఎస్జీ గౌడ్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్, కాశిరెడ్డి నారాయణ రెడ్డి కాలేజ్ స్వర్ణభారతి, నెక్స్ట్ అనుబోస్, జయప్రకాష్ గౌడ్ పాలిటెక్నిక్ వడ్డేపల్లి, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బొమ్మకల్, మహావీర్ ఇన్స్టిట్యూట్, గౌడ్ పాలిటెక్నిక్ నిర్మల్, వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్, ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, నెక్స్ట్ వాగేశ్వరి కాలేజ్, ఎస్ఎస్జి గవర్నమెంట్ పాలిటెక్నిక్, మదర్ తెరీసా సత్తుపల్లి, ఎస్వి గ్రూప్స్ హనుమకొండ, తెలంగాణ తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మీర్పేట్, బాలాజీ ఇన్స్టిట్యూట్ నర్సంపేట్, సాయి స్మృతి ఇన్స్టిట్యూట్, నెక్స్ట్ విఎంఆర్, శ్రీదత్త, ఇందూరు, అక్షయ్, అనురాగ్, వివేకానంద, నెక్స్ట్ జ్యోతిస్మతి, శ్రీ వెంకటేశ్వర, ట్రినిటీ, విజయ ట్రినిటీ, రత్నపురి, నెక్స్ట్ వచ్చి మదిరా, క్యూక్యూ, కేఎల్ఆర్, అన్నమాచార్య, అబ్దుల్ కలాం, బొమ్మ, క్రీస్తు జ్యోతి, గణపతి, గౌడ్ పాలిటెక్నిక్ ఖమ్మం, గౌడ్ మోడల్ రెసిడెన్షియల్, మదర్ తెరీసా పెద్దపల్లి, నెక్స్ట్ వచ్చేసి నిగమ, ఎస్విఎస్, నెక్స్ట్ వాత్సల్య, శ్రీ వెంకటేశ్వర. సో ఇక్కడి వరకు కో ఎడ్యుకేటెడ్ కాలేజ్ అండి. 83 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో మోస్ట్లీ మీకు 77,000 లోపు బాయ్స్ ఎవరైనా ర్యాంక్ వచ్చి ఉంటే ఈ కాలేజీలలో మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, గర్ల్స్కి సపరేట్గా కాలేజెస్ ఉన్నాయండి. ఒకవేళ గర్ల్స్ కనుక ఎలక్ట్రికల్ బ్రాంచ్లో జాయిన్ కావాలనుకుంటే వీళ్ళ కోసము కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా ఆర్డర్ ప్రకారం క్లోజింగ్ ర్యాంక్స్ టాప్ నుంచి పెట్టడం జరిగింది. HDTTI ఫర్ ఉమెన్ హైదరాబాద్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్, గౌడ్ పాలిటెక్నిక్ సిద్దిపేట్, గౌడ్ పాలిటెక్నిక్ పెబ్బర్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ ఉమెన్ మైనార్టీస్ బంధంపేట్, నెక్స్ట్ మైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ కాలేజ్ అండి, మిర్యాలగూడలో ఉంది. సో నెక్స్ట్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కోదాడలో ఉంది. సో మోస్ట్లీ ఒక 7 కాలేజెస్ అయితే అమ్మాయిల కోసం సపరేట్గా ఉండడం జరిగింది. సో ఇది స్టూడెంట్స్ ఓసీ కేటగిరీకి సంబంధించిన ఎలక్ట్రికల్ బ్రాంచ్కి సంబంధించి ఓసీ బాయ్స్ గర్ల్స్కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్. ఒకవేళ ఓసీ కేటగిరీ అయితే మీరు ఈ ఆర్డర్ ప్రకారము మీరు రాసుకొని వెబ్ ఆప్షన్కి పెడితే మీకు ఫస్ట్ ఫేజ్లోనే ఎలక్ట్రికల్ బ్రాంచ్ సీట్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బీసీఏ కేటగిరీలో కనుక చూస్తే ఇక్కడ మీకోసము కాలేజీ కోడ్, అలాగనే కాలేజ్ నేమ్, కాలేజ్ ఏ ప్లేస్లో ఉంది, కాలేజ్ ఏ డిస్టిక్లో ఉంది, కో ఎడ్యుకేటెడా లేదనుకుంటే ఎక్కువ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదివేని కో ఎడ్యుకేషన్ అంటారు. ఓన్లీ బాయ్స్కి ఓన్స్కి గర్ల్స్కి ఉన్న కాలేజెస్. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజా, నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, నెక్స్ట్ కోడ్ ఏంటి, కేటగిరీ, క్లోజింగ్ ర్యాంక్స్, కాలేజ్ ఫీ ఎంత, ఇలా సో మనం కవర్ చేయబోతున్నాం. బీసీ కనుక చూసుకుంటే ఫస్ట్ కాలేజ్ కనుక చూస్తుంది మాస్ ఆఫ్ గౌడ్ పాలిటెక్నిక్, ఇలా క్లోజింగ్ ర్యాంక్స్ బీసీఏ కనుక చూస్తే బాయ్స్ 3310, నెక్స్ట్ గర్ల్స్ వచ్చేసి 4528. సో నెక్స్ట్ వచ్చేసి గౌడ్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఊట్నూరు, ఇది ఓన్లీ బాయ్స్కేనండి. 6708 వరకు క్లోజ్ అయినాయి ర్యాంక్స్. సో నెక్స్ట్ వచ్చేసి కనుక చూస్తే గౌడ్ పాలిటెక్నిక్ వరంగల్, నెక్స్ట్ జేఎన్ గౌడ్ పాలిటెక్నిక్ రామంతపూర్, నవాబ్ షా హలాం ఖాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ నిజామాబాద్, నెక్స్ట్ కేడిఆర్ కాలేజ్, కేడిఆర్ పాలిటెక్నిక్. సో నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ మేడ్చల్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ నల్గొండ, నెక్స్ట్ ఆర్మూరు క్యాస్ట్రియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది ప్రైవేట్ కాలేజ్ అండి ఆర్మూరు. నెక్స్ట్ ఐజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంచిర్యాల, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్,
నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ కొత్తగూడెం, నెక్స్ట్ SCCL సింగరేణి కాలేజ్ పాలిటెక్నిక్ నస్పూర్ మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఉంది, మంచి కాలేజ్ అండి అది. నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ చేగుంట, గౌడ్ పాలిటెక్నిక్ స్టేషన్ గన్పూర్, నెక్స్ట్ వచ్చేసి వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ కోటగిరి, నెక్స్ట్ బ్రిలియంట్ గ్రామర్ స్కూలు హయత్ నగర్. సో నెక్స్ట్ వచ్చేసి గౌడ్ పాలిటెక్నిక్ నిర్మల్, నెక్స్ట్ బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హయత్ నగర్, గౌడ్ పాలిటెక్నిక్ చిర్యాల, గౌడ్ పాలిటెక్నిక్ మహేశ్వరం, నెక్స్ట్ వచ్చి గౌడ్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి, మదర్ తెరీసా సత్తుపల్లి, బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపేట్, సాయి స్ఫూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సత్తుపల్లి, గౌడ్ పాలిటెక్నిక్ యాదగిరిగుట్ట, హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ అండ్ సైన్స్. అంటే ఇక్కడ మీరు క్లోజింగ్ ర్యాంక్స్ కనుక కంపల్సరీ తీసుకుంటే కనుక మీకు చాలా ఇంపార్టెంట్ అని కాలేజ్ కోడ్, కాలేజ్ క్లోజింగ్ ర్యాంక్స్. అక్షర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్, TKR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మీర్పేట్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంగారెడ్డి, వాగేశ్వరి కాలేజ్ కరీంనగర్, SRR గౌడ్ పాలిటెక్నిక్ సిరిసిల్ల, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నారాయణఖేడ్, స్వర్ణభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఖమ్మం, SG పాలిటెక్నిక్ ఆదిలాబాద్, వివేకానంద మంచిర్యాల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ హుస్నాబాద్, నెక్స్ట్ శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ ఇబ్రహీంపట్నం, నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ సూర్యాపేట. అయితే మీరు ఇక్కడ ప్రైవేట్ అన్న కాడ ప్రైవేట్ అని మెన్షన్ చేయడం జరిగింది, గౌట్ అన్న కాడ గౌట్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు కనుక ఒకవేళ గౌట్ కాలేజ్కే వెళ్తామండి అనుకుంటే మీరు ఓన్లీ గౌట్ కాలేజే మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు అండి. మీకు ప్రైవేట్ కూడా ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటా అంటే గౌట్ ప్లస్ ప్రైవేట్ రెండు, ఓన్లీ ప్రైవేట్ కావాలన్నా ప్రైవేట్కి వెళ్ళచ్చు. నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ వడ్డేపల్లి, మహావీర్ ఇన్స్టిట్యూట్, గౌడ్ పాలిటెక్నిక్ కోసిగి, ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పెద్దపల్లి, VMR పాలిటెక్నిక్ హన్మకొండ, రామంతపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ అనుబోస్ QQ కాలేజ్, KLR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, గౌడ్ పాలిటెక్నిక్ వికారాబాద్, నెక్స్ట్ వచ్చేసి సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్, నెక్స్ట్ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయ రూరల్, సిద్ధార్థ SG గౌడ్ పాలిటెక్నిక్ SVS గ్రూప్, నెక్స్ట్ సాయి శశిరెడ్డి నారాయణ రెడ్డి గౌడ్ పాలిటెక్నిక్, నెక్స్ట్ ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జ్యోతిస్మతి, నెక్స్ట్ అర్జున్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మదిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్నమాచార్య, నెక్స్ట్ అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ బొమ్మ, క్రీస్తు జ్యోతి గణపతి, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ జోగిపేట్, ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌడ్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ మదర్ తెరీసా పెద్దపల్లి, నిగమ, నెక్స్ట్ SVS, నెక్స్ట్ వాత్సల్య, శ్రీ వెంకటేశ్వర గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. ఇక్కడ నుంచి కనుక చూసుకుంటే ఓన్లీ ఇవన్నీ మీకు ఓన్లీ గర్ల్స్ కాలేజెస్ ఏవేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి ఓన్లీ గర్ల్స్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలా అన్న దాని గురించిన టోటల్ ఇన్ఫర్మేషన్ సో మీరు ఆర్డర్ ప్రకారం ఇవ్వడం జరిగింది. సో గౌడ్ పాలిటెక్నిక్ సికింద్రాబాద్, SDTTI హైదరాబాద్, గౌడ్ పాలిటెక్నిక్ సిద్దిపేట్, గౌడ్ పాలిటెక్నిక్ బంధంపేట్, నెక్స్ట్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోదాడ, నెక్స్ట్ మైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిర్యాలగూడ. సో ఇలా అమ్మాయిలకి అబ్బాయిలకి ఓన్లీ గర్ల్స్కి బాటంలో ఉన్న కాలేజీ ఆర్డర్ ప్రకారం క్లోజింగ్ ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కో ఎడ్యుకేటెడ్ బాయ్స్కి సంబంధించినవి బాటం నుంచి టాప్ నుంచి కిందికి ఇవ్వడం జరిగింది. సో ఇలా మీకు వచ్చిన ర్యాంక్కి ఏ ర్యాంక్ వరకు క్లోజ్ అవుతుందో ఆ ర్యాంక్కి పైన ఏ కాలేజీకి ఉన్నాయో ఆ కాలేజీ యొక్క కోడ్స్ రాసుకోండి. దాని తర్వాత ఉన్న ఒక 5 కానీ లేదనుకుంటే ఒక 10 కాలేజెస్ కూడా తీసుకొని వాటిని ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్తే మాత్రము మీకు మళ్ళీ చెప్తున్నాను, వెబ్ ఆప్షన్లో మీకు కావాల్సింది కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్ కాదు. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీలో కనుక చూస్తే ఇక్కడ మళ్ళీ మీకోసం మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ కాలేజ్ కోడ్, కాలేజ్ పేరు, కాలేజ్ ప్లేస్, కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్, కాలేజ్ కో ఎడ్యుకేటెడా, గర్ల్సా బాయ్సా, గౌటా లేదనుకో ఎప్పుడు స్టార్ట్ అయింది కేటగిరీ, కాలేజ్లో బీసీబీ బాయ్స్ క్లోజింగ్ ర్యాంక్స్, బీ గర్ల్స్ క్లోజింగ్ ర్యాంక్, కాలేజ్ ఫీ ఎంత అన్నది. ఇందులో కనుక ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే గౌడ్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ ట్యాంక్ బీసీబీ బాయ్స్ కనుక 1909కి క్లోజ్ అయింది. నెక్స్ట్ గర్ల్స్ 3116కి క్లోజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జేఎన్ గౌడ్ పాలిటెక్నిక్, నెక్స్ట్ వరంగల్
గౌడ్ పాలిటెక్నిక్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ మేడ్చల్, నిజామాబాద్ గౌడ్ పాలిటెక్నిక్, నెక్స్ట్ వచ్చేసి గౌడ్ పాలిటెక్నిక్ కొత్తగూడెం, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి, గౌడ్ పాలిటెక్నిక్ యాదగిరిగుట్ట, నెక్స్ట్ ఎస్ఆర్ఆర్ గౌడ్ పాలిటెక్నిక్ సిరిసిల్ల, నెక్స్ట్ కేడిఆర్ గౌడ్ పాలిటెక్నిక్ వనపర్తి, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ మహేశ్వరం, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ నల్గొండ, నెక్స్ట్ వచ్చేసి గౌడ్ పాలిటెక్నిక్ స్టేషన్ గన్పూర్, అనుబోస్ ఇక్కడ నుంచి ఇది ప్రైవేట్ కాలేజ్ అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ కోటగిరి, గౌడ్ పాలిటెక్నిక్ చీగుంట, నెక్స్ట్ ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ వడ్డేపల్లి, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ హుస్నాబాద్. సో ఇలా అన్నీ చదవడం కొంచెం కష్టం. సో చిన్నగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీ వరకు కోర్సు ఉన్నాయి, ఏ కాలేజీ క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్నాయో ఆ కాలేజీ యొక్క ర్యాంక్స్ రాసుకోండి. అక్కడికంటే ముందున్న కాలేజెస్ ఏవి ఉన్నాయో నెక్స్ట్ దాని తర్వాత ఉన్న ఇంకొక 5 కానీ 10 కాలేజ్ కానీ రాసుకొని మీరు వెబ్ ఆప్షన్కి వెళ్తే కనుక మీకు 100% ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రావడం అయితే జరుగుతుంది. మీరు ఫస్ట్ ఫేజ్లో కనుక సీట్ రాకుంటే మాత్రము ఫైనల్ ఫేజ్లో సీట్లు అవైలబుల్గా ఉండేయండి. సో కాబట్టి ఇలా మీరు వచ్చిన ర్యాంక్కి ఇంకొక అందుకే ఎక్స్ట్రా 10 కాలేజ్ పెట్టుకోమని అంటున్నాను. సో 10 కాలేజ్ కనుక మీరు పెట్టుకుంటే 100% మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రావడం జరుగుతుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు కాలేజీ కోడ్స్ మాత్రమే కన్సిడర్ చేయండి. కాలేజీ నేము వెబ్ ఆప్షన్స్లో ఎట్టి పరిస్థితులు అడగదు. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా నేను ఎలా పెట్టాలి, ఎలా పెడితే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుందన్న దాని మీద కూడా నేను మీకు గైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్కి సంబంధించిన కాలేజెస్ ఇక్కడ నుంచి చూస్తే కనుక SDTTA ఫర్ ఉమెన్ హైదరాబాద్ ఇక్కడ నుంచి కనుక చూస్తే ఓన్లీ గర్ల్స్ కోసం ఉన్న కాలేజ్. నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్, గౌడ్ పాలిటెక్నిక్ సిద్దిపేట, గౌడ్ పాలిటెక్నిక్ పెబ్బర్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ బంధంపేట, నెక్స్ట్ మైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ మిర్యాలగూడ, కోదాడ ఇన్స్టిట్యూట్. ఈ 2 మాత్రమే గర్ల్స్కి ప్రైవేట్ కాలేజ్, మిగతా అన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉండడం జరిగింది. సో ఇది స్టూడెంట్స్ మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు కనుక మీరు ర్యాంక్స్ రాసుకొని నెక్స్ట్ కాలేజీలో ఒక 10 రాసుకుంటే కనుక మీకు ఫస్ట్ ఫేజ్లో 100% మీ BCB కేటగిరీలో మీరు బాయ్ అయినా గర్ల్ అయినా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. 80% నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్ ఫేజ్ ఫైనల్ ఫేజ్లో మాత్రం సీటు ఎట్టి పరిస్థితిలో రాదు. నెక్స్ట్ వచ్చేసి BCC కేటగిరీలో కనుక చూసుకుంటే అగైన్ ఇక్కడ మీకోసం కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్, కాలేజ్ ప్లేస్, కాలేజ్ డిస్టిక్, అది కోఎడ్యుకేటెడా, గర్ల్సా బాయ్సా, గౌటా, ప్రైవేట్ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, కేటగిరీ, నెక్స్ట్ క్లోజింగ్ ర్యాంక్స్గా కాలేజ్ ఫీ ఎంత అన్న దాని గురించి చెప్పడం జరిగింది. సో ఇలా BCCలో కనుక మాస్ ఆఫ్ ట్యాంక్ చూసుకుంటే BCC బాయ్స్ 1909 ర్యాంక్ క్లోజ్ అయింది. నెక్స్ట్ గర్ల్స్ వచ్చేసి 38692లో క్లోజ్ అయింది. సో మోస్ట్లీ అది క్యాప్ లేకుంటే అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్లో లేదనుకుంటే ఇంకే కేటగిరీ అయినా స్పోర్ట్స్లో గినా వచ్చే అవకాశం ఉంటుంది కానీ అంత పెద్ద ర్యాంక్ వాళ్ళకి వచ్చే అవకాశం కొంచెం తక్కువే. నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ వరంగల్ క్లోజింగ్ ర్యాంక్స్ అలా ఉన్నాయి. నెక్స్ట్ ఊట్నూరు ఇది ఓన్లీ బాయ్స్ కోసము ఉన్న కాలేజేనా అండి. నెక్స్ట్ వచ్చేసి మేడ్చల్లో ఉన్న గౌడ్ పాలిటెక్నిక్, నెక్స్ట్ నవాబ్ షా అలం కాలేజ్ అండి, ఇందులో క్లోజింగ్ ర్యాంక్స్ అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ జైన్ గౌడ్ పాలిటెక్నిక్ రామాంతపూర్, నెక్స్ట్ వచ్చేసి గౌడ్ పాలిటెక్నిక్ వికారాబాద్, గౌడ్ పాలిటెక్నిక్ చేగుంట, నెక్స్ట్ కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ నాగార్జున సాగర్. సో ఇలా నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మీరు చేయాల్సిందల్లా మీకు వచ్చిన ర్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ర్యాంక్ 20,000 లోపు వస్తే 20,000 ర్యాంక్ వరకు ఏ కాలేజెస్, సో ఫర్ ఎగ్జాంపుల్ 20,000 వరకు ఇక్కడ క్లోజ్ అయింది. BCCలో అనుకుంటే BCCలో ఇప్పటివరకు ఉన్న పైన ఇప్పటివరకు చెప్పిన కాలేజ్ అన్ని కోడ్స్ రాసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే కాలేజ్ లైక్ గౌడ్ పాలిటెక్నిక్ హుస్నాబాద్, చీరాల, కొత్తగూడెము, నెక్స్ట్ క్యాసెస్రీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్మూరు, ఇలా ఇంకొక 5 నుంచి 10 కాలేజ్కి కూడా కోడ్ రాసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అప్పుడు ఈ ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటే మీకు వచ్చిన ర్యాంక్ 100% ఫస్ట్ ఫేజ్లోనే మీకు సీట్ రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో కనుక సీట్ రాకుంటే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చే అవకాశం సెకండ్ అనేది ఉండదు, ఫైనల్ ఫేజ్ అనే ఉంటుంది. సో కొంచెం కష్టమే ఉంటుంది కాబట్టి మీరు ఫైనల్ ఫేజ్ కాకుండా ఫస్ట్ ఫేజ్నే మంచిగా ఎక్సర్సైజ్ అంటే మంచి మీకు వచ్చే ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుందో అన్నది ఇలా నోట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్లో నేను చెప్తున్న ఆర్డర్ ప్రకారము పెట్టుకుంటే మీకు
చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు వెబ్ ఆప్షన్ పెట్టుకుంటప్పుడు వీలుంటే ఒక సపరేట్ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా బాయ్స్ కోసం సపరేట్గా, కో ఎడ్యుకేటెడ్కి సపరేట్గా ఉన్న కాలేజెస్. ఇక గర్ల్స్ గురించి మాట్లాడుకుంటే గర్ల్స్ కోసం కూడా సపరేట్గా కొన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి. ఆ కాలేజెస్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, సో ఇక్కడ నుంచి DDHD అంటే HDDI ఫర్ ఉమెన్ హైదరాబాద్లో ఉన్న కాలేజీ నుంచి ఇవన్నీ గర్ల్స్ కోసం ఉన్న కాలేజ్. సిద్దిపేట, పెబ్బర్, బంధంపేట, మిర్యాలగూడ, నెక్స్ట్ కోదాడ, సికింద్రాబాద్. సో ఇలా ఉన్న కాలేజీలలో క్లోజింగ్ ర్యాంక్స్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ BCC కేటగిరీలో ఎక్కడ వరకు క్లోజ్ అయినాయి అన్న దాని గురించి. సో ఇది BCC కేటగిరీలో ఉమెన్స్కి, నెక్స్ట్ బాయ్స్కి, గర్ల్స్కి, నెక్స్ట్ వచ్చేసి కో ఎడ్యుకేటెడ్కి కాలేజ్కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ మీకు వచ్చిన ర్యాంక్ వరకు ఏ కాలేజీలో రాసుకోండి. రాసుకున్న తర్వాత ర్యాంకింగ్ ప్రకారం మీరు కనుక ఆప్షన్స్ పెట్టుకుంటే సీట్ రావడము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అంటే ఎలక్ట్రికల్ బ్రాంచ్లో కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి BCD. సో ఈ BCD కేటగిరీ కనుక తీసుకుంటే BCD కేటగిరీలో అగైన్ ఇందులో మీరు చేయాల్సిందల్లా ఇన్స్టిట్యూట్ కోడ్, నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ నేము, నెక్స్ట్ కాలేజ్ ఏ ప్లేస్లో ఉంది, కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్, కాలేజీలో కో ఎడ్యుకేటెడా, గర్ల్సా, బాయ్సా, ప్రైవేట్ కాలేజా, గవర్నమెంట్ కాలేజ్, ఎప్పుడు స్టార్ట్ అయింది, నెక్స్ట్ కేటగిరీ క్లోజింగ్ ర్యాంక్, BCD క్లోజింగ్ ర్యాంక్, BCD గర్ల్స్ క్లోజింగ్ ర్యాంక్, ట్యూషన్ ఫీ అంటే కాలేజ్ ఫీ. ఆల్ గవర్నమెంట్ కాలేజెస్లో కాలేజ్ ఫీ వచ్చేసి 5,080 ఉంటుందండి. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్లో 15,600 ఉంటుంది. సో మాస్ ఆఫ్ ట్యాంక్లో కనుక క్లోజింగ్ ర్యాంక్స్ ఇంకా చూసుకుంటే ఎలక్ట్రికల్ బ్రాంచ్కి బాయ్స్ అయితే 2104, గర్ల్స్ అయితే 3899. నెక్స్ట్ JN గౌడ్ పాలిటెక్నిక్ రామంతపూర్ 5391 7864. నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ వరంగల్ 65087544. నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ మేడ్చల్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ నిజామాబాద్, గౌడ్ పాలిటెక్నిక్ కొత్తగూడెం. సో ఇలా క్లోజింగ్ ర్యాంక్స్తో సహా నేను ఇవ్వడం జరిగింది. మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కాలేజ్ కోడ్స్, స్టూడెంట్స్ కాలేజ్ కోడ్స్నే రాసుకోండి, కాలేజ్ నేమ్ ఎక్కడ మీకు కనిపించదు. సో మీకు కనుక ఒకవేళ 15,000 లోపు ర్యాంక్ వచ్చి ఉంటే మీరు 15,000 లోపు ఏ కాలేజ్ ఉన్నా వాటన్నిటినీ రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటి తర్వాత కూడా నెక్స్ట్ ఉన్న ఇంకొక 5 to 10 కాలేజెస్ని కూడా మీరు రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇలా కనుక చూస్తే కొత్తగూడెం గవర్నమెంట్ పాలిటెక్నిక్, తర్వాత గౌడ్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్, గౌడ్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్, గౌడ్ పాలిటెక్నిక్ మహేశ్వరం, KDR గౌడ్ పాలిటెక్నిక్ వనపర్తి, గౌడ్ పాలిటెక్నిక్ నల్గొండ, ఐజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంచిర్యాల, SRR గౌడ్ పాలిటెక్నిక్ సిరిసిల్ల, గౌడ్ పాలిటెక్నిక్ యాదగిరి, గౌడ్ పాలిటెక్నిక్ నాగార్జున సాగర్, గౌడ్ పాలిటెక్నిక్ స్టేషన్ గౌన్పూర్, అర్జున్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ కోటగిరి, గౌడ్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి, గౌడ్ పాలిటెక్నిక్ చేగుంట, గౌడ్ పాలిటెక్నిక్ చేర్యాల, SG గౌడ్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్, గౌడ్ పాలిటెక్నిక్ వికారాబాద్, గౌడ్ పాలిటెక్నిక్ వర్దేపల్లి, గౌడ్ పాలిటెక్నిక్ కోసగిరి, గౌడ్ పాలిటెక్నిక్ హుస్నాబాద్, గౌడ్ పాలిటెక్నిక్ నిర్మల్, గౌడ్ పాలిటెక్నిక్ సంగారెడ్డి, కీసర, హోలీమేరీ కీసర, నెక్స్ట్ ఇంగ్రేన్ కాలేజ్ పాలిటెక్నిక్ నస్పూర్. నెక్స్ట్ వచ్చి టీకార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మిర్యాలగూడ, వాగేశ్వరి, SS గౌడ్ పాలిటెక్నిక్, మదర్ థెరీసా గౌడ్ పాలిటెక్నిక్, నారాయణఖేడ్ సంస్కృతి. సో ఇలా BCD కేటగిరీలో ఉన్న ప్రతి కాలేజీ యొక్క క్లోజింగ్ ర్యాంక్, అది BCD గర్ల్ అయినా బాయ్ అయినా, సో మీరు చేయాల్సిందల్లా మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీ వరకు క్లోజ్ అవుతుందన్నది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ కాలేజీలోపు ఏ కాలేజీలో వాటి కోడ్తో పాటు నెక్స్ట్ ఎక్స్ట్రా ఒక 5 కానీ 10 కాలేజ్ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 50,000 ర్యాంక్ వచ్చింది BCD బాయ్ అనుకుంటే మీరు ఇప్పటివరకు చెప్పిన 50,000 లోపు ఏ కాలేజెస్ ఉన్నాయో వాటితో పాటు ఎక్స్ట్రా ఇంకొక 5 కానీ 10 కాలేజ్ కనుక రాసుకుంటే మీకు అప్పుడు 100% ఫస్ట్ ఫేజ్లోనే మీకు ఎలక్ట్రికల్ బ్రాంచ్లో సీట్ రావడం అయితే జరుగుతుంది. లేదనుకుంటే ఫైనల్ ఫేజ్కి వెళ్తాం అనుకుంటే మాత్రం మీకు 80% సీట్ రాదండి. ఈ కాంపిటీషన్ అన్నది చాలా హెవీగా ఉండడం వల్ల మీకు ఫస్ట్ ఫేజ్లోనే సీట్ వస్తే మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా BCD కేటగిరీలో కట్ ఆఫ్ ర్యాంక్ ప్రకారము కాలేజీ కోడ్, కాలేజీ నేము, నెక్స్ట్ ఏ కాలేజీలో ఎంత ర్యాంక్ ఉందన్నది మీకు ఎవ్రీథింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా మీరు ఒక నోట్బుక్లో కాలేజీ కోడ్ విత్ క్లోజింగ్ ర్యాంక్స్ లేదనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకున్న నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్లో చెప్పాను కదా ఓన్లీ గర్ల్స్ కోసం ఉన్న కాలేజెస్ అని. ఇక్కడ నుంచి కనుక చూస్తే సో HDDTI ఫర్ ఉమెన్ హైదరాబాద్, ఇక్కడ నుంచి మొత్తం ఇవన్నీ కాలేజెస్ గౌడ్ పాలిటెక్నిక్ సికింద్రాబాద్, గౌడ్ పాలిటెక్నిక్ సిద్దిపేట, పెబ్బర్, నెక్స్ట్ గౌడ్ పాలిటెక్నిక్ బంధంపేట, నెక్స్ట్ మైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, నెక్స్ట్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్. సో ఇవి గర్ల్స్ కోసం ఉన్న కాలేజ్. సో ఇందులో మోస్ట్లీ టాప్ కాలేజ్ వచ్చేసి HDDTI ఫర్ ఉమెన్ హైదరాబాద్.
8548. సో ఇలా గర్ల్స్ కోసం ఉన్న కాలేజ్ కూడా ఉండడం జరిగింది. సో మీకు వచ్చిన ర్యాంక్కి మీరు బాయా గర్లా లేదనుకుంటే కోఎడ్యుకేటెడ్ దాంట్లో జాయిన్ అవుదాం అనుకుంటారా, హైదరాబాద్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా, గౌట్ పాలిటెక్నిక్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారా, ప్రైవేట్ అయినా టాప్లు ఉన్న దాంట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా అనేది మీ క్లోజింగ్ ర్యాంక్కి మీకు ఉన్న ఈ డీటెయిల్స్ తోటి మీరు కనుక వెళ్తే ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కేటగిరీలో కనుక చూసుకుంటే అగైన్ కాలేజీ నేను ఇక్కడ కాలేజీ కోడ్, కాలేజ్ నేమ్, కాలేజ్ ప్లేస్, నెక్స్ట్ డిస్టిక్, కోఎడ్యుకేటెడ్, గౌటా, నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ ర్యాంక్, కాలేజ్ ఫీ ఎంత అన్నదని చెప్పడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ ప్లేస్ కనుక చూసుకుంటా అగైన్ మాస్ ఆఫ్ ట్యాంక్, నెక్స్ట్ వచ్చేసి వరంగల్, నెక్స్ట్ నవాబ్ షా ఆలం ఖాన్ ఇది ప్రైవేట్ కాలేజ్, నెక్స్ట్ జేఎన్ గౌట్ పాలిటెక్నిక్ రామత్పూర్, కేడిఆర్ గౌట్ పాలిటెక్నిక్ వనపర్తి, గౌట్ పాలిటెక్నిక్ కొత్తగూడెం, నెక్స్ట్ వచ్చేసి గౌట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి, సింగరేణి పాలిటెక్నిక్ కాలేజ్ నస్పూర్, నెక్స్ట్ ఐజా కాలేజ్ మంచిర్యాల్, గౌట్ పాలిటెక్నిక్ నిజామాబాద్, నెక్స్ట్ అర్జున్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ గౌట్ పాలిటెక్నిక్ కోటగిరి, గౌట్ పాలిటెక్నిక్ మేడ్చల్, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కరీంనగర్, నెక్స్ట్ ఎలంకి కాలేజ్, నెక్స్ట్ వచ్చి బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, నెక్స్ట్ వాగేశ్వరి, నెక్స్ట్ బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గౌట్ పాలిటెక్నిక్ చేగుంట, మదర్ తెరీసా, నెక్స్ట్ సాయి స్మృతి ఇంజనీరింగ్ గౌట్ పాలిటెక్నిక్ వడ్డేపల్లి, టీకేఆర్ కాలేజ్, నెక్స్ట్ గౌట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్, విఎంఆర్ పాలిటెక్నిక్ శ్రీదత్త, నెక్స్ట్ అర్కై కాలేజ్, నెక్స్ట్ అనురాగ్ ఎస్విఎస్ గ్రూప్ గౌట్ పాలిటెక్నిక్ స్టేషన్ గన్పూర్, గౌట్ పాలిటెక్నిక్ నల్గొండ, నెక్స్ట్ ఎస్ఆర్ఆర్ఎస్ గౌట్ పాలిటెక్నిక్ సిరిసిల్ల, నెక్స్ట్ జ్యోతిస్మతి, నెక్స్ట్ ఇలా చాలా కాలేజెస్ అయితే విత్ క్లోజింగ్ ర్యాంక్స్ తోటి ఇవ్వడం జరిగింది. మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో క్లోజ్ అవుతుందో ఆ కాలేజీ లోపు అన్ని కోడ్స్ రాసుకొని దాని తర్వాత కూడా ఇంకొక 5 కానీ 10 కాలేజీలు కానీ కోడ్స్ అయితే రాసుకొని మీరు కనుక ఫస్ట్ ఫేజ్లోనే నేను చెప్పిన ప్రకారము కోడ్స్ని ఆర్డర్లో పెట్టుకుంటే మీకు ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అయితే రావడం జరుగుతుంది. ఫైనల్ ఫేజ్ వరకు వెయిట్ చేయకండి. ఫైనల్ ఫేజ్ కనుక వెయిట్ చేస్తే మాత్రము మీకు మంచి కాలేజీలలో సీట్లన్నీ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఎట్టి పరిస్థితులలో ఫస్ట్ ఫేజ్లో సీట్ రావాలంటే నేను చెప్పిన ఇలా క్లోజింగ్ ర్యాంక్స్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్కి పోతే మాత్రం మీకు 100% సీట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ గర్ల్స్ కోసం ఉన్న కాలేజెస్, గర్ల్స్ కోసం కనుక చూస్తే ఇక్కడ నుంచి ఉన్న కాలేజెస్ అన్ని గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కాలేజెస్ అండి. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిద్దిపేట, గవర్నమెంట్ పాలిటెక్నిక్ పెబ్బర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ బనపర్తి, హైదరాబాద్ బంధన్పేట్, HDDI ఫర్ ఉమెన్ హైదరాబాద్, గౌట్ పాలిటెక్నిక్ సికింద్రాబాద్, మైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిర్యాలగూడ, కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెండు ప్రైవేట్ కాలేజెస్ అండి. సో మిగతా గవర్నమెంట్ కాలేజెస్ గర్ల్స్ కోసం ఉన్నాయి. సో ఇలా బీసీఈ కేటగిరీలో ఉన్న కాలేజ్ బాయ్ కానీ గర్ల్ కానీ కోఎడ్యుకేటెడ్ కాలేజ్కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్. సో మీరు కనుక ఈ ఆర్డర్ ప్రకారం కనుక మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే బీసీఈ కేటగిరీలో 100% ఫస్ట్ ఫేజ్లో సీట్ రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ. సో ఎస్సీ కేటగిరీ కనుక చూస్తే ఎస్సీ కేటగిరీలో అగైన్ ఇక్కడ మీకు కాలేజీ కోడ్, కాలేజీ నేము, నెక్స్ట్ కాలేజీ ప్లేస్, కాలేజీ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, కోఎడ్యుకేటెడ్ గవర్నమెంటా, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయి ఎస్సీ బాయ్స్ కానీ ఎస్సీ గర్ల్స్ కానీ ఇలా డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో మా గౌట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ ట్యాంక్ టాప్ ప్లేస్లో ఉంది. ఇందులో ఎస్సీ బాయ్స్ క్లోజింగ్ ర్యాంక్స్ కనుక చూసుకుంటే 4122, ఎస్సీ గర్ల్స్కి తీసుకుంటే 5317. నెక్స్ట్ వచ్చేసి జేఎన్ గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ అండి రామంతపూర్, నెక్స్ట్ వచ్చేసి గౌట్ పాలిటెక్నిక్ మేడ్చల్, గౌట్ పాలిటెక్నిక్ వరంగల్. సో ఇలా మీరు క్లోజింగ్ ర్యాంక్స్ ఎవి ఉన్నాయి అన్నది మీరు కాలేజీ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. కాలేజీ కోడే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటప్పుడు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారు కదా, అప్పుడు కనిపించేవి కాలేజ్ నేమ్ కాదు. సో ఇలా మీరు క్లోజింగ్ ర్యాంక్స్ ప్రకారం నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీరు ఆ క్లోజింగ్ ర్యాంక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గౌట్ పాలిటెక్నిక్లో ఎంత ఉంది మహబూబ్ నగర్లో, నెక్స్ట్ గౌట్ పాలిటెక్నిక్ కొత్తగూడెంలో ఎంత ఉంది క్లోజింగ్ ర్యాంక్స్, గౌట్ పాలిటెక్నిక్ మహేశ్వరంకి ఎంత ఉంది, నెక్స్ట్ గౌట్ పాలిటెక్నిక్ నల్గొండలో ఎంత ఉంది. ఇలా మీరు కాలేజీ కోడ్ విత్ క్లోజింగ్ ర్యాంక్స్ కనుక రాసుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మీకు 100% అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 45,000 ర్యాంక్ వచ్చింది. మీకు 45,000 ర్యాంక్ లోపు ఏ కాలేజీలు ఉన్నాయో ఇంతకుముందు నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నా కదా, ఆ కాలేజీ వరకు మీరు కోర్సు సీరియల్ ప్రకారం నేను ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రాసుకుని దాని తర్వాత కూడా నెక్స్ట్ ఇంకొక 5 కాలేజెస్ కానీ 10 కాలేజెస్ కానీ ఏమున్నాయో వాటి కోర్స్ కూడా రాసుకొని ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటే మాత్రం మీకు 100% ఫస్ట్ ఫేజ్లో సీట్ రావడం జరుగుతుంది. ఎందుకు ఇలా అంటున్నా అంటే ఫైనల్ ఫేజ్ వరకు
వరకు సీట్స్ మంచి కాలేజీలో టాప్ కాలేజీలో అయిపోతే కనుక మీకు ఫైనల్ ఫేజ్లో సీట్ రావడము చాలా డిఫికల్ట్. సో మళ్ళీ ఏవైతే కాలేజీలో ఫిల్ కానీ బాటమ్ లెవెల్లో ఉన్న కాలేజీలో సీట్ వచ్చే అవకాశము ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లోనే మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసి ఎక్సర్సైజ్ చేసి, అంటే ఎక్సర్సైజ్ ఇన్ ద సెన్స్ ఇలా మీరు ఏ కాలేజెస్ ఏ క్లోజింగ్ ర్యాంక్స్ అన్ని ఉన్నాయన్నది రాసుకొని కనుక మీరు ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటే మాత్రము మీకు 100% ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అయితే రావటం జరుగుతుంది. ఇవన్నీ ఇలా బాయ్స్కి నెక్స్ట్ కో ఎడ్యుకేటెడ్కి సంబంధించిన కాలేజెస్ అండి. నెక్స్ట్ వచ్చేసి నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఎస్సీ కేటగిరీలో 80,000 లోపు ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్కి సంబంధించి ఇక్కడ నుంచి ఓన్లీ గర్ల్స్కి ఉన్న కాలేజెస్ అండి. SDTTI ఫర్ ఉమెన్ హైదరాబాద్, ఇక్కడ నుంచి నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సికింద్రాబాద్, బంధంపేట్, సిద్దిపేట్, పెబ్బర్, ఇక్కడ ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెస్ అండి. నెక్స్ట్ వచ్చేసి కోదాడలో ఉన్న కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది ఒక ప్రైవేటు, మిర్యాలగూడలో ఉన్న మైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది ఒక ప్రైవేటు. సో ఈ 2 ప్రైవేట్ కాలేజ్ గర్ల్స్కి ఉన్నాయి. మీతో ఆల్మోస్ట్ ఒక 5 కాలేజెస్ గర్ల్స్ గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. వీటి క్లోజింగ్ ర్యాంక్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. సో వీటిని మీరు బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఇదే ఆర్డర్లో కనుక పెడితే మాత్రం మీకు 100% ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీలో అగైన్ ఇక్కడ మీరు మీకోసం కాలేజీ కోడ్, నెక్స్ట్ కాలేజీ నేమ్, కాలేజీ ఏ ప్లేస్లో ఉంది, ఏ డిస్టిక్, కో ఎడ్యుకేటెడా, అంటే గర్ల్స్ బాయ్స్ చదువుకునేదా, ఓన్లీ గర్ల్సా బాయ్సా, గౌటా లేదనుకుంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, కాలేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్, కాలేజ్ ఫీ ఎంత అన్నది నేను ఇవ్వడం జరిగింది. సో ఇలా ఎస్టీ కేటగిరీలో కానీ తీసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న కాలేజ్ మాస్ ఆఫ్ టైం గౌట్ పాలిటెక్నిక్. ఇలా క్లోజింగ్ ర్యాంక్స్ బాయ్స్ అయితే 4591, నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ గర్ల్స్ అయితే 9589, అంటే అంత ర్యాంక్ లోపు వచ్చిన వాళ్ళకి మాస్ ఆఫ్ ట్యాంక్లో ఎస్టీ కేటగిరీ కింద బాయ్కి గర్ల్కి సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి JN గౌట్ పాలిటెక్నిక్ రామంతపూర్, నెక్స్ట్ గౌట్ పాలిటెక్నిక్ వరంగల్. మీరు చేయాల్సిందల్లా ఈ కాలేజీ కోడ్, కాలేజీలో క్లోజింగ్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 30,000 ర్యాంక్ వచ్చింది, 30,000 లోపు ఏ కాలేజీలో సీట్ ఫిల్ అయినాయి అన్నది రాసుకోవాలి. అంటే 30,000 లోపు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మేడ్చల్, వరంగల్, నెక్స్ట్ వచ్చేసి రామంతపూర్, నెక్స్ట్ మాస్ ఆఫ్ ట్యాంక్లో సీట్లు అయితే క్లోజ్ కావడం జరిగింది. సో ఈ క్లోజింగ్ ర్యాంక్స్ని మీ దగ్గర పెట్టుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే కనుక 100% మీకు సీట్ రావడం అయితే జరుగుతుంది. సో మీ ప్రయారిటీ గవర్నమెంట్ పాలిటెక్నిక్లే ఓన్లీ, మాకు ప్రైవేట్ కాలేజీలు వద్దు సార్ అనుకుంటే ప్రైవేట్ కాలేజెస్ అని వదిలేయండి. ప్రైవేట్ కాలేజెస్ వదిలేసి ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ నేను ఏదైతే ఈ ఆర్డర్ ప్రకారం ఇస్తున్నానో ఈ ఆర్డర్ ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ మీ ఎస్టీ కేటగిరీలో కనుక పెట్టుకుంటే కనుక మీకు 100% ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందైతే కాలేజీ కూడా అండి, కాలేజీ క్లోజింగ్ ర్యాంక్స్, మీకు వచ్చే ర్యాంక్ ఎక్కడ వరకు ఉంది ప్రీవియస్గా ఆ క్లోజింగ్ ర్యాంక్ వరకు ఏ కాలేజెస్ ఉన్నాయో రాసుకొని దాని తర్వాత కూడా ఎక్స్ట్రాగా ఒక 5 కానీ 10 కాలేజెస్ కనుక రాసుకొని వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు ఈ కాలేజ్ని సీరియల్ ఆర్డర్ ప్రకారము పెట్టుకొని నెక్స్ట్ కాలేజెస్ని కూడా పెట్టుకుంటే కనుక మీకు 100% మంచి కాలేజీలో సీట్ రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ ఓన్లీ కో ఎడ్యుకేటెడ్ ప్లస్ గర్ల్స్కి బాయ్స్కి సంబంధించినవి. ఇక ఓన్లీ గర్ల్స్కి విషయానికి వస్తే గర్ల్స్కి సంబంధించి కాలేజెస్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ గౌట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్, SDTTI ఫర్ ఉమెన్ హైదరాబాద్, గౌట్ పాలిటెక్నిక్ బంధంపేట్, గౌట్ పాలిటెక్నిక్ సిద్దిపేట్, నెక్స్ట్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోదాడ, నెక్స్ట్ గౌట్ పాలిటెక్నిక్ పెబ్బర్, నెక్స్ట్ మైనా ఇంజనీరింగ్ కాలేజ్ మిర్యాలగూడ. ఇలా సో గర్ల్స్ కోసం కూడా కొన్ని కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. సో ఈ ఆర్డర్ ప్రకారం ఓన్లీ గర్ల్స్ అయితే గర్ల్స్, ఓన్లీ గౌట్ కావాలనుకుంటే గౌట్, ఓన్లీ ప్రైవేట్ కావాలనుకుంటే ప్రైవేటు, లేదనుకుంటే టాప్ ఆర్డర్ ప్రకారము ఈ ఆర్డర్ ప్రకారం కనుక కావాలనుకుంటే ఆర్డర్ ప్రకారం మీరు ఎలాగంటే అలాగే వెబ్ ఆప్షన్తో ఫస్ట్ ఫేజ్లో సీట్ రావడానికి ట్రై చేయండి. ఫైనల్ ఫేజ్ వరకు సీట్లు అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఎకనామికలీ వీకర్ సెక్షన్కి కంపల్సరీగా సర్టిఫికేట్ ఉండాలండి. సర్టిఫికేట్ ఉంటే మాత్రమే మీరు ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీలో సీట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కనుక చూస్తే మీరు చూడాల్సిందల్లా ఇన్స్టిట్యూషన్ కోడ్, ఇన్స్టిట్యూషన్ పేరు, అంటే కాలేజీ కోడ్, కాలేజీ నేము, కాలేజ్ ఏ ప్లేస్లో ఉంది, అది డిస్టిక్ ఏంటి, నెక్స్ట్ కో ఎడ్యుకేటెడా, గర్ల్సా లేదనుకుంటే బాయ్సా, నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంటా ప్రైవేటా, ఎప్పుడు స్టార్ట్ అయింది, నెక్స్ట్ కాలేజీలో క్లోజింగ్ ర్యాంక్స్ బాయ్స్కి ఎట్లా ఉన్నాయి, గర్ల్స్కి ఎలా ఉన్నాయన్న దాని గురించి, కాలేజ్ ఫీ ఎంత ఉన్నదన్నది మన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ పరంగా చూస్తే మాస్ ఆఫ్ ట్యాంక్ ఫస్ట్ ప్లేస్లో ఉంది 5867 బాయ్స్కి, గర్ల్స్కి క్లోజ్ కావడం. నెక్స్ట్ ఊట్నూరు 6708కి క్లోజ్ కావడం జరిగింది ర్యాంక్స్. నెక్స్ట్ వచ్చి గౌట్ పాలిటెక్నిక్ మేడ్చల్
నెక్స్ట్ నవాబ్ షా కాలేజ్ లో క్లోజ్ కావడం జరిగింది 9685 ర్యాంక్స్ తోటి. గౌట్ పాలిటెక్నిక్ వికారాబాద్, గౌట్ పాలిటెక్నిక్ చేగుంట, నెక్స్ట్ జేఎన్ గౌట్ పాలిటెక్నిక్ రామంతపూర్. ఒకవేళ మీరు కనుక 15,000 లోపు ర్యాంక్ వచ్చి ఉంటే 15,000 లోపు ఇక్కడ ఉన్న కాలేజీలో ఏ టాప్ కాలేజెస్ ఉన్నాయో వాటి ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటే కనుక మీకు 100% దీంతో పాటు అంటే 15,000 లోపు ఏ కాలేజెస్ ఉన్నాయో దాని తర్వాత ఇంకొక 5 కానీ 10 కాలేజీలు కానీ మీరు కనుక ఆప్షన్ పెడితే ఫస్ట్ ఫేజ్లోనే మీకు వెబ్ ఆప్షన్ పెట్టుకున్నప్పుడే సీట్ అలాట్ కావడము జరుగుతుంది. లేదు మేము ఓన్లీ టాప్ కాలేజీలే పెట్టుకుంటా అంటే కుదరదండి, మీకు ఫైనల్ ఫేజ్ వరకు వెళ్ళాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే మీ ర్యాంక్ ఒకవేళ సీట్ రాకపోతే మాత్రము ఫైనల్ ఫేజ్లో సీట్లు అన్నీ అయిపోతాయి, అప్పుడు మీకు సీట్లు రావడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇలా నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో క్లోజ్ అవుతుందో విత్ కోడ్స్ ఆర్డర్ ప్రకారం రాసుకోండి. రాసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్కి అయితే వెళ్ళండి. వెబ్ ఆప్షన్స్కి వెళ్ళినప్పుడు ఈ ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటే 100% మీకు ఫస్ట్ ఫేజ్నే సీట్ రావడం జరుగుతుంది. సో ఒకవేళ లేదు మేము ఓన్లీ టాప్ కాలేజీలు పెట్టుకుంటామంటే కుదరదు. సో మరి వెరిఫికేషన్ అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా వెరిఫై చేసుకోవాలన్న దాని గురించి సపరేట్గా మన ఛానల్లో ఒక వీడియో ఉన్నది. ఎక్కడ సెంటర్స్ ఉన్నాయి, సెంటర్స్ ఏ డిస్టిక్ ఏ కాలేజ్ అన్నది ఒకసారి లోపలికి వెళ్ళి మన ఛానల్లో ఓపెన్ చేసి చూస్తే కూడా తెలుస్తుంది. సో ఇది స్టూడెంట్స్ కట్ ఆఫ్ ర్యాంక్ ప్రకారం మీకున్న కాలేజెస్ ఏంటి, ఏ కాలేజీలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉన్న దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ ఓన్లీ కాలేజ్ గురించి మాట్లాడితే HDDTI ఫర్ ఉమెన్ హైదరాబాద్, ఇక్కడ నుంచి వెళ్ళి ఓన్లీ గర్ల్స్ కోసం ఉన్న కాలేజెస్ అండి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సిద్దిపేట, పెబ్బర్, బంధంపేట, మిర్యాలగూడ, సో కోదాడ, సికింద్రాబాద్. సో ఇలా మనకు గర్ల్స్ కోసం ఉన్న కాలేజ్. సో ఇది స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్. సో మీకు వచ్చిన ర్యాంక్కి బాయ్ అయినా గర్ల్ అయినా ఎడ్యుకేటెడ్కి అయినా నెక్స్ట్ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏ కాలేజీలో మీకు కట్ ఆఫ్ ర్యాంక్ ప్రకారం సీట్ వస్తుందన్న దాని గురించి పూర్తి సమాచారం. సో మీరు మీ యొక్క ర్యాంక్కి ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ ఏ కేటగిరీకి అయినా కూడా మీకు వచ్చిన ర్యాంక్కి ఇలా క్లోజింగ్ ర్యాంక్స్ ప్రకారం ఎలక్ట్రికల్ బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో పాలిసెట్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్కి సంబంధించిన చాలా వీడియోలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.